రోజుకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక నిమిషానికి ఒకటి పోతున్నాడు, ఒక నిమిషానికి మళ్ళీ లోపలికి వస్తున్నాడు. అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడు అసలు ఈ సీజన్ని? అందరికీ లీకులు ఇస్తున్నాడు బాగా ఆడే వాళ్ళకి, అంత ఏం ప్లాన్ చేశాడో తెలియట్లేదు. మనకు జస్ట్ ఒక యాడ్ వస్తుందా, ఆ యాడ్ ఇంకొక 5 నిమిషాలు ఏం జరుగుతుందని చూపిస్తారు కదా, ఆ లోపల ఒక ఎవడు వచ్చిపోతున్నాడు మళ్ళీ లోపలికి, ఎలిమినేట్ అవుతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. అసలు వాళ్ళకి ప్లాన్ ఏంది సార్ ఈ సీజన్ నాకేం అర్థం కావట్లేదు. అంటే నామినేషన్స్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదంటారా? ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు లోపలికి వచ్చి నామినేట్ చేయడం అట్లా? అవును, నామినేషన్ ప్రాసెస్లో దమ్ము సీజన్ రాకపోయింటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయి వచ్చిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ తనుజని అంటుంది చూసారా, మళ్ళీ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి నువ్వు సరిగా పుల్కా కలుపుతున్నావు, నువ్వు కరెక్ట్గా స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు అంటున్నారు చూడు, అది ఇంకా చిల్లర అనిపిస్తుంది. అంటే సంచలన్ మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుంది? శ్రీజర్ లోపలికి రాగానే కొంచెం వెటకారంగా మాట్లాడింది అంటారా, లేదంటే కరెక్ట్ గానే? సంజన దువ్వాడ మాదిరి కరెక్ట్ అనిపించింది, మంచిగా పెట్టింది. ఈమె దమ్ము సీజన్ రాగానే దువ్వాడ మాదిరిని ఎక్కేద్దాం అనుకునింది, బట్ ఆడుండేది ఎవరు కింగ్ కాంగ్. సో దువ్వాడ మాదిరినే దమ్ము సీజన్ ఎక్కిందని నాకు అనిపించింది. సో ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరు డిస్కషన్లో దువ్వాడ మాదిరి తగ్గలేదు అనిపించింది అంతే, ఒక మాటలో చెప్పాలంటే. తను బయట నుంచి ఏదో ప్లాన్ వేసుకొని వచ్చింది, గట్టిగా మాట్లాడదాం మళ్ళీ వచ్చేద్దాం అనేసి, బట్ ఆమె దగ్గర ఆమె పప్పులు ఉడకలేదనే చెప్పాలి దమ్ము సీజన్. అవును, మనం ఇప్పుడు పోయి గట్టిగా మాట్లాడితే మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకొస్తారు మనం అనుకునేది, కానీ ఏమో దమ్ము సీజన్ చిన్న కుక్క పిల్లలాగా అనిపించింది అంతే దువ్వాడ మాదిరి ముందర. అంటే మాధురి గారు అందరిని డామినేట్ చేద్దామని చూస్తున్నారు. ఆమె ఒరిజినల్ గానే ఉంది బేసిక్. ఇంకెవరైనా అయ్యి ఉంటే నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చినాక గట్టిగా మాట్లాడరు, వాళ్ళు గేమ్ ప్లాన్ మార్చుకుంటారు. బట్ ఆమె ఫైర్ బ్రాండ్ కాబట్టి నాగార్జున గారు చెప్పినా కూడా ఆమె ఒరిజినల్ గానే ఉంది. రీతు చౌదరి ప్లస్ దువ్వాడ మాదిరి డిస్కషన్లో కూడా నాకు ఈమెనే కరెక్ట్ అనిపించింది. దువ్వాడ మాదిరి గారు ఆమె ఏం చెప్పింది, ఒకటే పాయింట్ చెప్పింది, డిమోన్ పవన్ నెంబర్ 1 కంటెస్టెంట్, రీతు చౌదరి లేకపోతే ఆయన టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పింది. అది 100% నిజం. రీతు చౌదరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళకపోయింటే డిమోన్ పవన్ టాప్ 5 కాదు, విన్నర్ రేస్లో కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు ఈ లవ్ ట్రాక్ పుల్కాలు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప బిగ్ బాస్కి ఏదో కంటెంట్ ఇస్తున్నారు తప్ప డిమోన్ పవన్ గెలిచేంత కంటెంట్ అయితే రావట్లేదు. అది నిజం. ఆమె చెప్పింది దువ్వాడ మాదిరి గారు 100%. రీతు చౌదరి పైన మాట్లాడింది, మొహం మీద పోయి కొట్టేటట్టు కూడా మాట్లాడింది. బట్ బిగ్ బాస్కి అదే కావాలి, ఆడియన్స్కి కూడా అదే కావాలి. అట్లా ఒరిజినల్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, కానీ కొంచెం ఫైర్ అయిపోయి నాగార్జున గారు చెప్పి వచ్చినాక మళ్ళీ మారిపోయి ఇప్పుడు సంజన అదే చేస్తుంది. సంజన ఎంత మంచి కంటెస్టెంట్, నాగార్జున గారు ఒక 2-3 వార్నింగ్లు ఇచ్చే లోపల ఇప్పుడు ఆమె ఏం చేయాలో తెలియకుండా మొత్తం బ్యాడ్ అయిపోయింది. అట్లుండడానికన్నా దువ్వాడ మాదిరిలాగా 2 వారాలు ఉన్న పులిలాగా ఉండి వెళ్ళిపోవచ్చు. బట్ దువ్వాడ మాదిరి పులి అనుకుంటే ఆమె ముందర మళ్ళీ తనుజ ముందర పిల్లి ఎందుకు అయిపోతారో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళిద్దరిది ఎలా ఉంటుంది తెలుసా, దువ్వాడ మాదిరి గారు తనుజ గారిది కింగ్ కాంగ్ సినిమాలో హీరోయిన్ ఉంటుంది, కింగ్ కాంగ్ ఏమో ఇంత పొడుగు ఉంటుంది, హీరోయిన్కి భయపడతా ఉంటుంది కింగ్ కాంగ్. ఆ టామ్ అండ్ జెర్రీ ఎంత బాగుంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట. దువ్వాడ మాదిరి గారు ఎంత పెద్ద రౌడీ, ఎంత ఫ్రైర్ బ్యాండ్, అలాంటి తనుజ బెదిరిస్తూ ఉంది. ఏయ్ వీడి నుంచి పో, అడిపోయి కూర్చోపో, నువ్వు రాకు, నా బెడ్ మీద నుంచి వెళ్ళిపో అంటుంది అనమాట. అదన్నీ చూసి మళ్ళీ దువ్వాడ మాదిరి గారు అదంతా ఏదో కోతి మన కింగ్ కాంగ్లో ఎట్లా చూస్తారు చూడు, అట్లా అలిగి వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా ఎందుకో హౌస్లోకి వెళ్ళిపోయినాక తనుజ బిహేవియర్ ఏమో తెలియదు, కానీ పులిలా ఉన్న వాళ్ళందరూ ఆమెకు సరెండర్ అయిపోతున్నారు. బర్నీ గారు, ఇప్పుడు మళ్ళీ ఈమె దువ్వాడ మాదిరి గారు, ఇంకెవరైనా సరే ఆడికి పోయినాక ఆమెకు సరెండర్ అయిపోతుంది. మరి ఆమె క్యారెక్టర్ వల్లనో ఆమె మంచితనం వల్లనో తెలియదు, కానీ బర్నీ గారు నిన్న వచ్చారు. మళ్ళీ బర్నీ గారు కూడా అన్నారు అసలు తనుజ నిన్న పోయి కలవలేదు పాపం, మళ్ళా పోయి కలిస్తే నాన్న అంటారు, బ్రాండ్ అంటారు అని చెప్పేసి దూరం నుంచే మాట్లాడింది పాపం. అది తనుజ అంటే ఒరిజినల్గా ఉండాలి. తనుజ టాప్ 5 కాదన్నా, ఇప్పుడు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఇమాన్యుల్ ఆయన ఈ మధ్యన బిహేవియర్ మొత్తం ఒరిజినల్ అంతా బయటకు వస్తుంది. ఏదంటే అది మాట్లాడడం, తనుజ మీద నామినేషన్ ప్రాసెస్ కరెక్ట్గా లేకపోవడం. ఆయన అన్నాడు కదా సుమన్ శెట్టి విషయంలో, అన్నాడు కదా నేను అంత కామెడీ పడి కింద పడి దొల్లిబడి అంతా నేను కంటెంట్ చేసుకొని నేను టాప్ 5కి వస్తుంటే సుమన్ శెట్టి జస్ట్ మంచితనంతో వేసుకెళ్ళిపోతున్నాడని చెప్పి మాట్లాడినాడు. సో అక్కడ ఆయన ఒరిజినల్ బయటకు వచ్చింది కదా. నిన్న సుమన్ శెట్టి సంజన వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇదిగా అనిపించింది, కామెడీగా అనిపించింది. సుమన్ శెట్టి గారు రేస్ చేసిన పాయింట్లన్నీ కరెక్టే. నువ్వు క్యాప్టెన్గా ఆమె సంజన గారు సుమన్ శెట్టిని తిట్టడం తప్పు, నువ్వు క్యాప్టెన్గా పనికిరావు ఇలా మాట్లాడడం చాలా తప్పు. సుమన్ శెట్టి గారు నాకు తెలిసి తనుజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరే గెలిచేలా ఉన్నారు టైటిల్. సో బర్నీ గారు మళ్ళీ దమ్ము సీజన్ మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చారు. ఏం మళ్ళీ నాకు తెలిసి ఈమె ఆయిషా ఉంది కదా, ఆయిషా వెళ్ళిపోయినాక బిగ్ బాస్కి ఏం అర్థం కాలేదు, టైఫాయిడ్ జ్వరం వచ్చినాక. ఇప్పుడు కంటెంట్ ఎవరు ఇస్తారు, అందుకని మళ్ళీ దమ్ము సీజన్ తీసుకొచ్చారు ఆయిషా ప్లేస్లో. సో నాకు తెలిసి దమ్ము సీజా ఆమె ఎప్పుడు ఏమో అందరూ ఒక ఆమెకే సపోర్ట్ చేస్తారు, కానీ నా దృష్టిలో మాత్రం దమ్ము సీజా అంత టాప్ 5 కంటెస్టెంట్ అయితే కాదు. మళ్ళీ తీసుకురావడం కూడా వేస్ట్, మళ్ళీ గొడవలు తప్ప ఒక జెన్యూన్గా ఆమె దగ్గర నుంచి కంటెంట్ అయితే రాదు. అంత మెచ్యూరిటీ కూడా ఆమెకి లేదు నా దృష్టిలో. అందరూ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పవన్ని ఎందుకో అలర్ట్ చేసినట్టుగా అనిపించింది నిన్న. ఎంత అలర్ట్ చేసినా పవన్ కళ్యాణ్ ఏమైనా టాప్ 5లో ఉంటాడా చెప్పండి? ఏదో 6 అడుగులు ఉన్నాడు, ఇలాంటి వాడు ఒకడు ఉండాలనేసే తప్ప ఆయన ఏమైనా విన్ అవుతాడా? లేదు కదా.
నిన్న దమ్ము శ్రీజ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు, ఒకరొకరు పూసుకున్నారు, ఆమెనే పోయి పొడిచింది కత్తి వేసుకొని. ఎవరు? దమ్ము శ్రీజ. అక్కడే తెలిసిపోతుంది కదా ఆమె ఒరిజినల్. ఆమె వచ్చి పెద్ద నీతులు చెప్తుంది, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ఆడపిల్ల, నువ్వు ఆడంగోడివి, నువ్వు ఆడవాళ్ళతో పులిహోర కలుపుతున్నావు అని చెప్పి ఈమె పోయి కత్తి పొడిచింది. అంటే ఆ మాట చెప్పి నువ్వు హెల్మెట్ చేసేచ్చా మరి పవన్ కళ్యాణ్ని? చాలా సరే నాకు చాలా చెప్పండి ఇంకేం